ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘునాథరావు పిలుపునిచ్చారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి ఇప్పటికే పార్టీ శ్రేణులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. దేశంలోనే తొలి సభ్యత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీకరించారని చెప్పారు. ప్రపంచంలో జాతీయ పార్టీ హోదాలో అత్యధిక సభ్యత్వ నమోదు కలిగిన పార్టీ అంటే బీజేపీ అని ఆయన గుర్తు చేశారు. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో ఆశించిన స్థాయిలో ఓట్లు వచ్చాయని అన్నారు. తెలంగాణతో కూడా మంచిర్యాల జిల్లాలో కూడా పార్టీని గ్రామ స్థాయిలో పటిష్టం చేయాలని కోరారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమము నిన్న అధికారికంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొదటి సభ్యత్వం తీసుకొని నిన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేపడుతుంది. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు అనేది వేరే పార్టీల లాగా ఏదో ఇస్తామని చెప్పి సభ్యత్వం చేయించము. అందరూ కూడా స్వచ్ఛందంగా సభ్యత్వం చేయిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో 75 లక్షల ఓట్లు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. దాదాపు కాంగ్రెస్ పార్టీ కంటే కొంచెమే తక్కువ. మన మంచిర్యాల జిల్లాలో దాదాపు 1,40,000 ఓట్లు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి వచ్చినాయి. ఇదే జోష్ తోటి రాబోయే నెల రోజులలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇప్పటికే దీనికి సంబంధించిన సమావేశాలు, కార్యశాలలు ఏర్పాటు చేసుకుని ఒక పక్క ప్రణాళిక ప్రకారం అతిపెద్ద ప్రపంచంలోనే ఏదైతే అతిపెద్ద రాజకీయ పార్టీ ఉందో దీన్ని తెలంగాణలో కూడా మన మంచిర్యాల జిల్లాలో కూడా అతిపెద్ద రాజకీయ పార్టీగా ఏర్పడి రాబోయే రోజులలో స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు కొరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఒక పునాదిలాగా ఏర్పడుతుంది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని 8800002024 8800002024 ఈ నంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం చేయించుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ మిమ్మల్ని అందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా అందరినీ కూడా ఆహ్వానిస్తుంది. వర్షాల ప్రభావం గనుల్లో కొత్త మిషన్ల బిగింపు ఆలస్యం కావడంతో శ్రీరాంపూర్ ఏరియాలోని ఓపెన్ కాస్ట్లు, అండర్ గ్రౌండ్ గనుల్లో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపాయని ఏరియా ఇన్ఛార్జ్ జీఎం శ్రీనివాస్ తెలిపారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఏరియాకు సంబంధించిన ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను వెల్లడించారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువ రోజులు వర్షాలు కురిశాయని, దీంతో ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయిందని, భూగర్భ గనుల్లో కొత్త మిషన్ల బిగింపు ఆలస్యం కావడంతో అనుకున్నంత బొగ్గు ఉత్పత్తి తీయలేకపోయినట్లు ఆయన తెలిపారు. గత ఆగస్టు నెలలో శ్రీరాంపూర్ ఏరియాలో 4,54,900 టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 2,68,817 టన్నులతో 59% ఉత్పత్తి సాధించడం జరిగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు శ్రీరాంపూర్కు నిర్దేశించిన 25,15,500 బొగ్గు ఉత్పత్తికి గాను 18,35,784 టన్నుల బొగ్గు ఉత్పత్తితో 73% సాధించినట్లు చెప్పారు. గత ఏడాదితో పోల్చితే ఉత్పత్తిలో కొంత వెనుకబడి ఉన్నామని, ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి అయ్యేలోగా 100% బొగ్గు ఉత్పత్తి సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బొగ్గు ఉత్పత్తితో పాటు కార్మిక కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులపై సింగరేణి వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, కాలనీల్లో ముమ్మరంగా పారిశుద్ధ పనులు చేస్తున్నట్లు చెప్పారు. సింగరేణి ప్రభావిత పునరావాస కాలనీల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో SO2 జీఎం సత్యనారాయణ, డీజీఎం పర్సనల్ అరవిందరావు, ఐఈడీ డీజీఎం చిరంజీవులు, సీనియర్ పీఓ కాంతారావు తదితరులు పాల్గొన్నారు. దాని సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చూసుకుంటేను 85% ఉత్పత్తితో ఉంది. అలాగే RK6 ఇంక్లైన్ 103%, ఈ నెలలో ఆగస్టు నెలలో 103%తో గాను ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 1/4/24 నుంచి 31/8/24 వరకు 108%తో RK6 ఉత్పత్తిలో ఉంది. అలాగే RK7 అండర్ గ్రౌండ్ మైన్ చూసుకుంటేను ఆగస్టు నెలలో 71%,
మరియు ఈ ఫైనాన్షియల్లో 91% ఉంది. అలాగే ఆర్కే న్యూటెక్ మైల్ 107% ఈ నెలలో ఆగస్టు నెలలో, మరియు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 104%తో ఉత్పత్తిలో ఉంది. ఎస్ఆర్పి 1 ఇంక్లైన్ అది 76%తో ఈ నెలలోనూ, ఈ సంవత్సరం ఈ వార్షిక సంవత్సరంలో 73%తో ఉంది. అలాగే ఎస్ఆర్పి 33A ఇంక్లైన్ 92% ఈ నెలలోనూ, మరియు ఈ వార్షిక సంవత్సరంలో 82% ఉత్పత్తితోనూ. ఐకే 1A ఇంక్లైన్ 71% ఈ నెలలోనూ, ఈ వార్షిక సంవత్సరంలో 80% ఉత్పత్తితోనూ. మొత్తం అండర్ గ్రౌండ్ మైన్స్ అని 1,34,900 ఈ నెల టార్గెట్కు గాను 1,14,405 అనగా 80% ఉత్పత్తితోనూ. ఈ వార్షిక సంవత్సరంలో 6,75,500 గాను 6,01,979 అనగా 80% ఉత్పత్తితోనూ ఉన్నది. ఇక మన ఓపెన్ కాస్ట్ చూసుకుంటేనో ఈ ఎస్ఆర్పి OC2 ఈ నెల 2,30,000 గాను 1,19,499 52%. మరి ఈ వార్షిక సంవత్సరము 12,40,000 గాను 9,49,535 70%తో. ఐకే OCP 9,90,000 గాను 34,973 టన్నుల ఉత్పత్తితో 39%తో. మరియు 6 లక్షలు ఈ వార్షిక సంవత్సరానికి గాను 2,84,270 40%తో. అనగా ఓపెన్ కాస్ట్లు అన్నీ కలిస్తేనో ఈ నెల 48% అనగా వర్షాల వల్ల ఉత్పత్తి కుంటుపడిందని చెప్పవచ్చు. ఈ నెల ఆగస్టులో చాలా వర్షాలు ఉంటాయి కాబట్టి సుమారుగా 17 రోజులు వర్షాలు ఉన్నాయి. దానివల్ల మనకు 45% మాత్రం ఉత్పత్తి జరిగింది. అలాగే ఈ వార్షిక సంవత్సరంలో వర్షాల వల్లనే మనకు 60% ఉత్పత్తితో ఉన్నాము. సో మొత్తం శ్రీరాంపూర్ అని కానీ చూసుకుంటే 4,54,900 గాను 2,68,817 అనగా 59%తో. మరి ఈ వార్షిక సంవత్సరానికి 25,15,500 గాను 18,30,784 73% ఉత్పత్తిలో ఉన్నాము. ఇది ఈ సంవత్సరం యొక్క ఎస్ఆర్పి OC యొక్క ఉత్పత్తి వివరాలు. నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.